వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. అయోధ్యలో ఒక అరుదైన సంఘటన జరగబోతుంది. హనుమాన్ గడి ఆలయ మహంత్ 200 సంవత్సరాల నుండి ఆలయం బయటకు రాని వ్యక్తి బాలరాముడిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇంతకీ మహంత్ అంటే ఎవరు? హనుమాన్ గడి ఆలయం అయోధ్యలో ఎందుకు ముఖ్యమైంది? మహంత్ ఎలాంటి నియమాలు పాటిస్తారు? ఈ నిర్ణయం వెనుక కథ ఏమిటి? అయోధ్యలో ఈ ఘట్టం కోసం ఏం సన్నాహాలు చేస్తున్నారు? అయోధ్యలో చరిత్రలో మర్చిపోలేని ఘటన జరగబోతోంది. హనుమాన్ గడి ఆలయ మహంత్ ప్రేమ్దాస్ జీ 200 సంవత్సరాల సంప్రదాయాన్ని వదులుకొని బాలరాముని దర్శనానికి రానున్నారు. 70 సంవత్సరాల వయసున్న ప్రేమ్దాస్ జీ ఒక్కసారి కూడా ఆలయ పరిసరాలను వదిలి బయటకు వెళ్లలేదు. మొదటిసారి ఆలయ పరిసరాలు దాటి ఏప్రిల్ 30న బాలరాముడిని ఆయన దర్శించుకోబోతున్నారు. మహంత్ అంటే హనుమంతుని ప్రతినిధిగా భావిస్తారు. నిర్వాణి అఖాడా సాంప్రదాయంలో గద్ది నషీన్ అంటే అత్యున్నత భక్తుడు, ఆలయ నాయకుడు అని అర్థం. అలాంటి వ్యక్తి ఆలయ సంప్రదాయాలు కాదని రాముడి దర్శనం కోసం రావడం వెనుక పెద్ద కథే ఉంది. హనుమాన్ గడి ఆలయం అయోధ్యలో కీలకమైన ఆలయం. 10వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయం సరయూ నది ఒడ్డున కొండపై రామ జన్మభూమి నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిర్వాణి అఖాడా ఆధ్వర్యంలో ఈ ఆలయ కార్యక్రమాలు నడుస్తున్నాయి. అయోధ్యకు వెళ్లిన వారు రాముడి దర్శనం కావాలంటే మొదట హనుమాన్ గడి దర్శనం చేసుకోవాలని నమ్ముతారు. అంత ప్రాముఖ్యత ఉంది ఈ ఆలయానికి. హనుమాన్ గడి ఆలయ నియమాల ప్రకారం గద్ది నషీన్ ఆలయ పరిధి దాటి బయటకు రాకూడదు. ఈ నియమం 200 సంవత్సరాల నుంచి కఠినంగా పాటించబడుతోంది. హనుమంతుడు రాముని రాజ్యాన్ని కాపాడుతాడని, గద్ది నషీన్ అతని సేవకుడిగా ప్రతినిధిగా ఉంటాడని నమ్ముతారు. మహంత్ ప్రేమ్దాస్ జీ రామ జన్మభూమి ఆలయంలో 2024లో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత నుంచి ఒక్కసారి వెళ్లి దర్శించుకోవాలని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని నిర్వాణి అఖాడాకు చెప్పడంతో ఎంతో చర్చించారు. చివరికి నిర్వాణి అఖాడా పంచాయత్ ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. మహంత్ దర్శనం కోసం అయోధ్యలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏనుగులు, ఒంటెలు, గుర్రాలతో కూడిన ఊరేగింపుతో రామ జన్మభూమి ఆలయానికి వెళ్తారు. సరయూ నదిలో స్నానం తర్వాత రాముడికి 56 రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. హనుమాన్ గడి ఆలయం 18వ శతాబ్దంలో అవధ్ నవాబు ఇచ్చిన భూమిపై నిర్మించబడింది. ఆలయ పూజారి నవాబు కొడుకు ఆరోగ్యం బాగు చేయడంతో ఈ భూమి బహుమతిగా ఇవ్వబడింది. కోట ఆకారంలో ఈ ఆలయం ఉంటుంది. చుట్టూ దుకాణాలు, ఇల్లు, హనుమంత్ సంస్కృత మహావిద్యాలయం ఉన్నాయి. రామాయణంలో హనుమంతుడు అయోధ్య రక్షకుడిగా చెప్పబడ్డాడు. అందుకే అయోధ్య ఆలయాన్ని దర్శించుకునే ముందు ఈ హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. అయోధ్య చరిత్ర రామ జన్మభూమి ఆలయంతో ముడిపడి ఉంది. 2024లో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ హిందూ సమాజంలో పెద్ద సంఘటన. ఈ ఘట్టం ఐక్యతను తెచ్చింది. మహంత్ దర్శనం అయోధ్య చరిత్రలో కొత్త అధ్యాయం.